ఏది అయినా ఆచి చికెన్ మసాలా. సోషల్ మీడియాలో ముక్కుసూటిగా మాట్లాడే టాలీవుడ్ నటుల్లో రాహుల్ రామకృష్ణ ఒకరు. లేటెస్ట్ గా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎక్స్ వేదికగా టార్గెట్ చేశారు. పవన్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇప్పుడు ఇది కాస్త ఇండస్ట్రీతో పాటు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. మీ ఆర్పాటాలు పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటూ పవన్ ను నిలదీశారు రాహుల్. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, అటవీ, పర్యావరణ శాఖలను ఉద్దేశించి రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్లు చేశారు. పవన్ కళ్యాణ్ సార్, మీ గొప్పలు కాసేపు పక్కన పెడితే సమాచార హక్కు చట్టం సెక్షన్ 4.1B ప్రకారం మీ శాఖల్లోని వివరాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేస్తున్నారా? పేసా చట్టం, 1/70 చట్టం, గ్రామ సభ చట్టాల అమలు తీరుపై వచ్చిన ఫలితాలను దయచేసి చూపించండి. మీరు చేసినట్లు చెబుతున్న అటవీ సమీకరణ కార్యక్రమాలు లెక్కలు ఓ స్వతంత్ర సంస్థ వెల్లడించిన దాని ప్రకారం అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను దాఖలు చేసిన ఆర్జీఐ అప్లికేషన్ ఆధారంగానే ఈ ఫలితాలను అడుగుతున్నా అంటూ నిలదీశారు రాహుల్ రామకృష్ణ. అంతేకాదు, చివర్లో జై తెలంగాణ అంటూ రాహుల్ పెట్టిన ట్యాగ్ లైన్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నేను మీ అభిమానిగా అడుగుతున్నా, మీరు ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. ప్రశ్నించినంత మాత్రాన నేనేం దేశద్రోహిని కాదు అంటూ పవన్ కు గట్టి చురుకలే అంటించాడు రాహుల్ రామకృష్ణ. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఫిల్లింగ్ కరెస్పాండెంట్ వినోద్ అందిస్తారు. వినోద్, టాలీవుడ్ ప్రముఖ నటుడు, కమెడియన్ రాహుల్ రామకృష్ణ తన ఎక్స్ ఖాతాలో చేసిన ట్వీట్లు ప్రస్తుతం రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి. ఎప్పుడు సామాజిక రాజకీయ అంశాలపై ముక్కుసూటిగా స్పందించే రాహుల్ రామకృష్ణ తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను టార్గెట్ గా చేసుకుని ఎక్స్ వేదికగా వరుస ప్రశ్నలు అయితే సంధిస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి శాఖల పనితీరు, పారదర్శకతను ప్రశ్నిస్తూ ఆయన వేసిన ట్వీట్లు అయితే నెట్టింట్లో వైరల్ గా మారాయి. తన ట్వీట్ లో రామకృష్ణ చెప్పిన అంటే మనం చూసుకున్నట్టయితే, పవన్ కళ్యాణ్ గారు మీ గొప్పలు ఆర్భాటాలు పక్కన పెడితే రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ సమాచార హక్కు చట్టం కింద మీరు నిర్వహించే శాఖల్లో ప్రతి విభాగంలో సమాచారాన్ని వెల్లడిస్తున్నారా? ముందస్తు సమాచార బహిర్గతానికి సంబంధించి సెక్షన్ 4.1B మీ శాఖల్లో అమలు చేశారా? నేను మీ అభిమానిగా అడుగుతున్నాను సార్, మీరు మా ప్రస్తుత సంబంధాన్ని చెప్పాలంటూ కూడా రాసుకొచ్చారు. అంతటితో కాకుండా గిరిజన ప్రాంతాల్లో చట్టాల అమలుపై కూడా రాహుల్ రామకృష్ణ ప్రశ్నలు కుప్పిస్తూ పేసా చట్టము, అలాగే 1/70 చట్టము, గ్రామ చట్టం అమలుకు సంబంధించినటువంటి ఫలితాలను దయచేసి చూపించండి. అలాగే మీరు చేసినట్లు చెబుతున్న అటవీకరణ కార్యక్రమాల వివరాలు కూడా చెప్పండి. ఒక స్వతంత్ర సంస్థ ధృవీకరించినటువంటి లెక్కల ప్రకారం చూస్తే ఆ గణాంకాలు చాలా అనుమానాస్పదంగా ఉన్నాయి. నేను స్వయంగా దాఖలు చేసి గుర్తించిన ఫలితాల గురించే మిమ్మల్ని అడుగుతున్నా అని నిలదీస్తూ ట్వీట్ ముగింపులో ఆయన జై తెలంగాణ అని నినదించడం విశేషం. హైదరాబాద్ లో పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని వ్యాఖ్యలపై తెలంగాణలో వివాదం నడుస్తున్న నేపథ్యంలో ఈ ట్వీట్ మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన శ్రేణి నుంచి ఎదురయ్యే ట్రోలింగ్స్ ముందుగానే ఊహించిన రాహుల్ రామకృష్ణ ప్రశ్నించేంత మాత్రాన నేను దేశద్రోహిని కాదు అంటూ కూడా ట్వీట్ చేయడం కోసం ఏర్పడమని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి ఇటు సోషల్ మీడియా వేదికగా అయితే రాహుల్ రామకృష్ణ చేసిన ట్వీట్ అయితే వైరల్ అవుతున్నాయి. ఇటు పవన్ ఈ ప్రశ్నల వర్షం అయితే కురిపించారు. ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు కూడా ఇది పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆర్భాటాలన్నీ పక్కన పెడితే అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందంటూ కూడా పవన్ నిలదీశాడు రాహుల్. పంచాయతీరాజ్, ఇటు గ్రామీణాభివృద్ధి, అటవీ పర్యావరణ శాఖలను ఉద్దేశించిన రాహుల్ రామకృష్ణ వరుస ట్వీట్ చూస్తుంటైతే ఇటు సోషల్ మీడియా వేదికగా మనము నిన్న సాయంత్రం అంటే మొన్నటి వరకు ఇటు ప్రకాష్ రాజ్, బండ్ల గణేష్ యుద్ధం, మరొక పక్క అది వాళ్ళ ట్వీట్ వార్ చూస్తే ఆ యుద్ధం అయిపోక ముందే అది చివరి దశలో ఉండగానే మరొకసారి వీళ్ళది అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. మరొక పక్క ప్రకాష్ రాజ్ కి మద్దతుగా కూడా చాలా మంది బండ్ల గణేష్ ను నిలదీ ట్వీట్ చేశారు. ఇటు బండ్ల గణేష్ కి మద్దతుగా పవన్ కళ్యాణ్ మద్దతుగా ప్రకాష్ రాజ్ టార్గెట్ చేస్తూ చేశారు. సో దాని తర్వాత మళ్ళీ మనకు రాహుల్ రామకృష్ణ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాడు. తన ట్వీట్లు అయితే వైరల్ అవుతూ ఎండింగ్ లో మాత్రం కొత్తమేరకు జై తెలంగాణ అంటూ కూడా సోషల్ మీడియా వేదికగా అయితే ఇప్పుడు ఒక
ట్రెండ్ అయిపోయిందని మనం చెప్పుకోవచ్చు ఇంకా. సో మొత్తానికి ఇటు రాహుల్ రామకృష్ణ సినిమాల్లో చేసే కామెడీతో పాటు సోషల్ మీడియాలో చేసే కామెంట్లతో ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. ఒకనొక సమయంలో సోషల్ మీడియా నుంచి వెళ్లిపోతున్నట్లు ప్రకటించిన రాహుల్ రామకృష్ణ ఆ తర్వాత అడపా తన పోస్టులతో వైరల్ గా మారుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా జనసేన అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన ట్వీట్లు అయితే నెట్టింట్లో వైరల్ గా మారుతున్నాయి. అయితే వినోద్, ఇప్పుడు రాహుల్ రామకృష్ణ ట్వీట్ కి ఏ రకంగా రెస్పాన్స్ ఉంది? అతనికి సపోర్ట్ గా ఉందా లేదంటే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా ఉందా? ప్రస్తుతానికి అయితే అంటే ట్రోలర్స్ కొంతమంది అన్నోన్ ఫేక్ ఐడీలతో అయితే రాహుల్ రామకృష్ణకి కొంతమంది మద్దతుగా జై తెలంగాణ, పక్కా తెలంగాణకి నీలాంటి వ్యక్తి కావాలంటూ కూడా కొంతమంది రాహుల్ రామకృష్ణకి మద్దతుగా, మరికొంతమంది రాహుల్ కు వ్యతిరేకంగా అంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించిన జనసేన సైనికులు లేకపోతే పార్టీ రాజకీయ పరంగా కొంతమంది ఫేక్ ఐడీలతో కూడా ఎవరికి వారు ఒకరిపై ఒకరు విమర్శలు అయితే పెట్టుకుంటున్నారు. మొత్తానికి చూస్తే ఇప్పుడు రాహుల్ రామకృష్ణ చేసినటువంటి ట్వీట్ కి ఇటు పవన్ కళ్యాణ్ నుంచి కానీ ఏదన్నా జనసేన పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ గా ఎవరైనా ప్రముఖ నాయకుడు అంటే రాజకీయ నాయకులు జనసేన పార్టీ స్పందిస్తే గానీ ఈ ఇష్యూకి ఫుల్ స్టాప్ అంటే మాత్రం ఫుల్ స్టాప్ ఉండొచ్చు అంటే అవకాశం ఉంది. అంటే వినోద్, ఇప్పటివరకు ఇండస్ట్రీ నుంచి రాహుల్ రామకృష్ణకి మద్దతుగా ఎవరైనా రియాక్ట్ అయ్యారా? ప్రస్తుతం ఇండస్ట్రీకి మద్దతుగా అయితే రాహుల్ రామకృష్ణకి ఎలాంటి మద్దతు ఏం లేదు. కేవలం ట్వీట్లు ఇప్పుడే కాదు, రాహుల్ రామకృష్ణ గతంలో కూడా సోషల్ మీడియా వేదికగా తన ట్వీట్లతో కొంత వైరల్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసింది. సో ప్రస్తుతానికి రాహుల్ రామకృష్ణ పవన్ కళ్యాణ్ పై చేసిన ట్వీట్లకి సంబంధించి ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు రెస్పాండ్ కాలేదు. కానీ డెఫినెట్ గా ఇటు ఎందుకంటే మనం చూస్తుంటే గత 2 రోజుల కిందట పెట్టి బండ్ల గణేష్, పవన్ కళ్యాణ్, బండ్ల గణేష్, ప్రకాష్ రాజ్ వీళ్ళ ముగ్గురికి సంబంధించి ఒకరిపై ఒకరైతే ప్రకాష్ రాజ్ మరియు బండ్ల గణేష్ ఒకరిపై ఒకరైతే విమర్శలు వెళ్తున్నారు. సో అదే తరహాలో ఒకవేళ రాహుల్ రామకృష్ణకి సంబంధించి కూడా ఇటు ఇండస్ట్రీ నుంచా లేదంటే జనసేన పార్టీ నుంచి ఎవరైనా అధికార పార్టీ నుంచి జనసేన పార్టీ నుంచి ప్రముఖ అంటే ఎవరైనా కీలక వ్యక్తి రెస్పాండ్ అయితే గానీ తప్ప గానీ ఇష్యూ అంటే సద్దుమణిగేలా లేదు సునీత. రైట్, థ్యాంక్ యూ వినోద్.